నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నయీం కుడి భుజంగా ఉన్న ఈ మాజీ మావోయిస్ట్ పోలీసులకు తెలిసే అజ్ఞాతంలో ఉన్నాడా, లేదంటే సమయం కోసం ఎదురు చూస్తున్నాడా? అండర్ గ్రౌండ్ నుంచే మరో నయీంగా ఎదగాలని అనుకుంటున్నాడా? గ్యాంగ్స్టర్ గా మారిన నయీంకు కుడిభుజంగా వ్యవహరించాడు శేషన్న. సెటిల్మెంట్లన్నీ శేషన్న కనుసన్నల్లోనే జరిగేవి. నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు శేషన్న నయీం మంచి ఫ్రెండ్స్. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక కూడా అదే ఫ్రెండ్షిప్ కొనసాగింది వారి మధ్య. తర్వాత దందాలు మొదలుపెట్టిన నయీంకు ఈ శేషన్న అన్ని తానే వ్యవహరించాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత శేషన్న పత్తా లేకుండా పోయాడు. మహబూబ్ నగర్ వాసి అయిన అతనికి 2 భార్యలు. మొదటి భార్య కూడా మావో ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆవిడే. అదిలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న శేషన్న పోలీసులకు టచ్ లో ఉన్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులకు తెలిసిన ఒక రహస్య ప్రాంతంలోనే అతను ఉంటున్నట్లు తెలుస్తోంది. నయీం ఆగడాలపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు శేషన్న ఇచ్చే సమాచారమే కీలకంగా మారుతోందన్న ప్రచారం ఉంది. శేషన్న నుంచి సేకరిస్తున్న వివరాల ఆధారంగా సిట్ ముందుకెళ్తోందనేది మరో కథనం. అసలు నయీం చావుకి శేషన్నే కారణమన్న బలమైన వాదన కూడా ఉంది. శేషన్నను కోవర్ట్ గా మార్చి పోలీసులు నయీంను హతమార్చారని డిపార్ట్మెంట్ లో ఆఫ్ ది రికార్డ్ గా వినిపిస్తున్న టాక్. అందుకే పోలీసులకు తెలిసిన ప్రాంతంలోనే శేషన్న సేఫ్ గా దాక్కున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత భయపడ్డ శేషన్న పారిపోయాడన్న మరో వాదన ఉంది. పోలీసుల ముందు లొంగిపోవాలని అతను 2-3 సార్లు ప్రయత్నించినా తనకు నయీం గతే పడుతుందన్న భయంతో అతను వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నయీంతో కలిసి కూడబెట్టిన కోట్ల రూపాయల డబ్బు శేషన్న తన 2 అనుచరులతో కలిసి సర్దుబాటు చేసుకుంటున్నాడన్న టాక్ కూడా వినబడుతోంది. కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకున్నాక తాను నయీంలాగే డాన్ గా ఎదగవచ్చన్న వ్యూహంలోనూ శేషన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శేషన్న పోలీస్ నెట్వర్క్ లో ఉంటే తెర మీదకు తెస్తారా? నిజంగా అజ్ఞాతంలో ఉంటే పోలీసుల ముందు లొంగిపోతాడా? లేదంటే నయీంలానే అతని కథ ముగుస్తుందో చూడాలి.